ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియోస్ మోటరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఉందా ఈ స్మార్ట్ ఫోన్ దాని మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, దాంతోపాటు ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మోటరోలా అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ 99,999 రూపాయలు, అంటే ₹1,00,000 స్మార్ట్ ఫోను. అండ్ ఇది మడత పెట్టే ఫోన్ అనమాట, ఫోల్డబుల్ ఫోను, మడత పెట్టచ్చు. అంటే ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు, సింపుల్ తీసుకోవాలంటే ఇట్లా ఫోల్డ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఫుల్ ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది, ఫోల్డ్ చేసి ఇట్లా చిన్నగా అవుతుంది. కొంచెం బాగానే ఉంది. సింగిల్ వేరియంట్ వస్తుంది, 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్. కలర్స్ 3 కలర్ వేరియంట్స్ వస్తాయి, లైక్ ఫ్యాంటోన్, మౌంటైన్ ట్రైల్ కలర్ అనమాట. సో ఇక్కడ మీకు ప్యాటర్న్ కూడా చూపించేస్తాను. సో మౌంటైన్ ట్రైల్ కలర్ ఇది. అండ్ ఇక్కడ ప్యాంటోన్ రియో రెడ్ కలర్ ఉంది. సో ఇక్కడ స్లైట్లీ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో తర్వాత మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఫ్యాంటోన్ స్కారప్ కలర్ అనేసి అయితే ఉంది, కొంచెం గ్రీనిష్ కలర్ లాగా వస్తుంది. ఇక్కడ టెక్స్చర్స్తో పాటు కూడా వస్తుంది, లైక్ కొంచెం ఇది లెదర్ టెక్స్చర్ లాగా అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ వీగన్ లెదర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రైస్ ఉంది కాన ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రము ఇది అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది. అమెజాన్లో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లిస్టింగ్ ఉంది. అండ్ ఇది సేల్ వచ్చేసరికి అయితే 21 మే నుంచి అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే ఫీచర్స్ ఇక్కడ చూపించారు. 3 కలర్ వేరియంట్స్ కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 16 GB LPDDR5X ర్యామ్, 512 GB UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. ఆన్ డివైస్ ఏఐతో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్ని కెమెరాస్ చూసుకోవచ్చు, 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మోటోలో వాళ్ళ ఏఐ అండ్ మంచిగా కెమెరా క్వాలిటీ కూడా ఉంది. నెక్స్ట్ కలర్ ప్యాలెట్ కూడా బాగానే ఉంది అనేసి అయితే అంటారు. బాగుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా బాగానే మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఏఐ ఎక్కువ ఉంది. జెమినీ ఏఐతో వస్తుంది, గెలాక్సీ ఫోటోస్ వస్తున్నాయి, ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడనే మినీ స్క్రీన్ ఉంటుంది కదా, సో ఇక్కడనే మీరు ఏమైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ నావిగేషన్ బటన్స్ కూడా ఉన్నాయి, కాల్స్ కానీ వెదర్ కానీ అవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నమాట. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరమిక్ గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. 7 inches POLED సూపర్ హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా పెద్ద డిస్ప్లే వస్తుంది. IP48 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ హింజెస్ గురించి కూడా పెట్టారు. సో హింజెస్ చూసుకుంటే చాలా డ్యూరబుల్ ఉంటుంది అనేసి అయితే పెట్టారు ఇక్కడ. సో బాగానే ఉంది. హింజెస్ కూడా నాకు బాగా అనిపించింది. బ్యాటరీ కోసం 4700 mAh బ్యాటరీ, 60 watts ఛార్జరు, వైర్ ఛార్జర్, 30 watts ఏమో వైర్లెస్ ఛార్జరు. అండ్ రివర్స్ ఛార్జింగ్ చూసుకుంటే దీనికి TWS కానీ వేరే స్మార్ట్ ఫోన్ కానీ యూజ్ చేసి 5 watts రివర్స్ ఛార్జింగ్ వస్తుంది. మోస్ట్లీ TWSకి నెక్ బ్యాండ్స్ స్మార్ట్ వాచెస్కి బాగా పనిచేస్తుంది. అండ్ దగ్గర 8 minutesలో ఏమో బేసిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. 40 minutesలో ఇట్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ స్మార్ట్ కనెక్ట్ ఉంది లైక్ ట్యాబ్లెట్, డెస్క్టాప్, ల్యాప్టాప్స్ కనెక్ట్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. 3 Android అప్డేట్స్ అంటే Android 16, 17 అండ్ 18 దాకా వస్తుంది. 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది నాకు ఇది జర బాగానే అనిపించింది మోటరోలా నుంచి. సో ఇన్ కేస్ పర్చేస్ చేసుకోవాలంటే అమెజాన్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఏవైతే హైలైట్స్ ఇంతకుముందుకు అమెజాన్లో చూపించానో అవే హైలైట్స్ మోటరోలా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవే మోటరోలా ఏ గురించి కూడా ఉంది. ప్రాసెసర్ కూడా ఇంతకుముందు చెప్పిన ప్రాసెసరే. కలర్స్ అండ్ ఇక్కడ థీమ్ పైన కెమెరా, అది కెమెరా పక్కన డిస్ప్లే ఉండగా ఆ డిస్ప్లేలో ఎలా చూసుకోవచ్చు వేరే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఓకేనా. అండ్ మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు సో ఇది ఒకటి బాగా అనిపించింది నాకు. అండ్ అవి పెద్ద డిస్ప్లే సైజ్ వస్తుంది, పెద్దగా 7 inches. కెమెరా సిస్టమ్ అయితే మనకు అంతా తెలిసిందే. కెమెరా శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఏకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. ప్రాసెసర్, ఛార్జింగ్ ఇంత ముందుకు చెప్పిన 4700 mAh బ్యాటరీ విత్ 60 watts ఛార్జర్, వైర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచిగా మోటరోలా ట్యాగ్స్తో పాటు కూడా కనెక్ట్ అవుతుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇవి కొంచెం మెయిన్ హైలైట్స్ అయితే అనుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అండ్ మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నట్టు ఒక లైక్ అయితే పక్కా చేయండి అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఇంతకుముందు చెప్పినట్టు Android 15 వస్తుంది, 512 GB స్టోరేజ్, UFS 4.0తో వస్తుంది, LPDDR5X 16 GB ర్యామ్తో పాటు వస్తుంది. సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ అండ్
ఇంకా సెన్సార్లు చూసుకుంటే ఐఆర్ బ్లాస్ట్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఈ కంపాస్, హాల్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. ఇంతకుముందుకే మెన్షన్ చేసినట్టు 3 ఓఎస్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్, 3 నానోమీటర్ ప్రాసెసర్ అనమాట. అది ఆక్టోకోర్ కానీ వచ్చేసరికి ఎట్లుందంటే భయ్ 2 ప్రైమరీ కోర్స్ వస్తున్నాయి. మెయిన్ టాస్క్ అని అవన్నీ చూసుకునే బ్యాక్ అండ్ టాస్క్ ఏమో 6 పర్ఫార్మెన్స్ కోర్స్ బ్యాక్ అండ్ టాస్క్ చూసుకుంటే అనమాట. క్వాల్కామ్ వల్ల అడ్రినో ఏపీయూతో పాటు వస్తుంది అండ్ బాగుంది, నాకైతే బాగానే అనిపించింది. బ్యాటరీ ఇంతకుముందు చెప్పినట్టు 4000 mAh బ్యాటరీ, 68 వాట్స్ టర్బో చార్జర్ వస్తుంది, 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ డిస్ప్లే చూసుకుంటే 6.96 ఇంచెస్ 124 సూపర్ హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ డిస్ప్లే 4.0 ఇంచెస్ పిఓఎల్ఈడి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. బాగుంది. అండ్ ఇక్కడ ఎల్టీపీఓ మెయిన్ డిస్ప్లే వస్తుంది, ఫోల్డబుల్ AMOLED హెచ్డిఆర్ 10+ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది, 10 డిస్ప్లే. అండ్ కిందికి వచ్చేస్తే బాడీ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ ప్రొడక్షన్ వస్తుంది, IP48 వాటర్ రెసిస్టెన్స్, టైప్-C పోర్ట్ వస్తుంది అండ్ 199 గ్రామ్స్. ఒకవేళ కేస్ వేసిరంటే 210 గ్రామ్స్కి ఏమో కేస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్టార్టింగ్లో మెన్షన్ చేసినాను. మెయిన్ కెమెరా బై, సో కెమెరా కాడికి వచ్చేసరికి అయితేనేమో చాలా మంచిగా మెన్షన్ చేసి 50 మెగాపిక్సెల్ది మెయిన్ కెమెరా యూజ్ చేసిరు అన్నమాట. అండ్ ఇక్కడ 50 మెగాపిక్సెల్ది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా యూజ్ చేసిరు. ఫ్రంట్కి వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మాత్రం 4K UHD 30 fps అండ్ ఫుల్ హెచ్డి 60 fps అండ్ 30 fps రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ రియర్ సైడ్ వచ్చేసరికి అయితేనేమో 8K 30 fps ఉంది, 4K 60 fps అండ్ 30 fps రికార్డింగ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని మోడ్స్ ఉన్నాయి, లైక్ డ్యూయల్ వీడియో మోడ్, లైవ్ ఫిల్టర్స్, HDR, పానోరమా. అండ్ ₹1,00,000 స్మార్ట్ ఫోన్ కాబట్టి మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా నింపేసిరు అన్నమాట. సో ఇది కాదు అన్నట్టు ఏం లేదు, అన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది, HDR ఎఫెక్ట్స్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఆట్మాస్తో పాటు కూడా వస్తుంది. 3 మైక్స్ వస్తుంది, నార్మల్గా డ్యూయల్ మైక్స్ వస్తాయి కానీ 3 మైక్స్ వస్తుంది. స్నాప్డ్రాగన్ సౌండ్తో పాటు వస్తుంది, స్పేషియల్ సౌండ్ క్వాల్కామ్తో పాటు కూడా వస్తుంది. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. కనెక్టివిటీ గురించి చూసుకుంటే 5G సబ్ గిగాహెర్ట్జ్ వస్తుంది, NFC ఉంది అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, IP48 రేటింగ్, మెటల్ సైడ్ ఫ్రేమ్ మెటల్ అనమాట. లొకేషన్ చూసుకుంటే GPS, గ్లోనాస్, గ్యాలియస్, క్యూరియస్ అండ్ బ్యాటరీస్తో పాటు కూడా వస్తుంది. వైఫై గురించి చూసుకుంటే మీకు Wi-Fi 7, Wi-Fi 6, 6E అండ్ 2.5 GHz 5 GHz డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా మీకు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే మీకు ఇక్కడ స్మార్ట్ ఫోన్ వస్తుంది ఆబ్వియస్గా బై. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఛార్జర్ వస్తుంది, బాక్స్లో ఛార్జర్ ఇస్తారు, టైప్-C కేబుల్ ఇస్తారు, చిప్ ఇంజెక్టర్ పిన్ ఇస్తారు. అండ్ ఆబ్వియస్గా బై ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ₹1,00,000కి వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు, లేటెస్ట్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే నచ్చింది స్మార్ట్ ఫోను. ఇన్ కేస్ ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే పోయి పర్చేస్ చేసుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే. ఈఎంఐ ఇక్కడికి పోవడం కంటే పోయి డైరెక్ట్ తీసుకోవడం బెటరు. ఇన్ కేస్ ఈఎంఐ చూసుకుంటే చూసి మీ ఆప్షన్స్, ఆఫర్స్ అవన్నీ కూడా చూసి తీసుకోండి. లేదు నేను కొంచెం వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. నా ఒపీనియన్లో మన లైక్ ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి కదా, దసరా కానీ దీపావళి టైంలో డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రై చేయండి, కొంచెం తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ అంటే వల్ల కాకుండా కొంచెం తక్కువకి వచ్చే అవకాశం. అప్పుడు దాకా వెయిట్ చేస్తారంటే అప్పుడు వెయిట్ చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఫీచర్స్ వైజ్ బాగుంది బై. అండ్ ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అనమాట బై. ఎలా అనిపించి మీ ఒపీనియన్స్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా ఒపీనియన్ విన్నారు, ప్రైస్ చెప్పిన, స్పెసిఫికేషన్ చెప్పినాను, అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసినాను. అండ్ మీరు ఏమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ తక్కువ చూస్తే వాళ్ళందరి టైం నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.